హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం బిబ్లియోఫోబియా గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే వినడానికి ఇదేదో పెద్ద జబ్బు పేర్లా ఉంది కదూ. నిజమే మామ, ఇది జబ్బే. నిజానికి బిబ్లియోఫోబియా అంటే పుస్తకాలంటే భయం అని అర్థం. కానీ మన ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళకి పుస్తకం ఒకటే కాదు, నిజమన్నా రీసెర్చ్ అన్నా చచ్చేంత భయం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా. అయినా పుస్తకం తెరిస్తేనే కదా ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ రాయాలో తెలిసేది. అలాగే ఎవరి గురించి అయినా మాట్లాడాలి అంటే ముందు రీసెర్చ్ అనేది చేయాలి కదా. కానీ వీళ్ళు చెయ్యరు మామ. వీళ్ళకి తెలిసింది ఒకటే, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడం. పోనీ ఇదేమైనా సరదాగా అప్పుడప్పుడు చేస్తారా అంటే అది కాదు. దీన్నే కాంటెంట్ గా పెట్టుకుని నిజమేదో అబద్ధమేదో తేడా లేకుండా తయారయ్యారు. సెలబ్రిటీ ఇంట్లో దోశ మాడిపోతే అలా మాడిపోయిన దోశతో ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా అని చెత్త వీడియోలు పెట్టే బిబ్లియోఫోబిక్ క్రియేటర్స్ ని ఒక పట్టుపడదాం రండి. పూర్వం ఒక నిండు జీవితాన్ని నిలబెట్టడం కోసం 1000 అబద్ధాలు ఆడైనా సరే పెళ్లి చేసేవాళ్ళు. కానీ వీళ్ళు 1,00,000 అబద్ధాలు ఆడతారు మామ. ఏదో పెళ్లి చేసుకోవటానికో లేదంటే చక్కగా బిజినెస్ చేసుకోవటానికో కాదు, సొల్లు వీడియోలు చెప్పుకోవటానికి. చిరంజీవి గారి రెండో కొడుకైన భాస్కర్ వాళ్ళ నాన్న అదేంటి రామ్ చరణ్ తమ్ముడు సాయి చరణ్ అయితే నువ్వు భాస్కర్ అని చెప్తున్నావు? ట్విన్స్ అయి ఉంటారులే, నువ్వు సొల్లన్నా. హుక్ స్టెప్ ని ఎక్కడ వేశాడో తెలుసా? అయితే చిరంజీవి గారి సినిమా చూసేకి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెళ్లారంట. కానీ భాస్కర్ ని పిలుచుకొని పోకపోవడం వల్ల భాస్కర్ కి కోపం వచ్చి ఏకంగా రోడ్డు మీదనే సేమ్ చిరంజీవి గారు వేసిన హుక్ స్టెప్ ని కోపం వస్తే తిడతారు లేదా కొడతారు, అంతేగాని ఇలా రోడ్లెక్కి డాన్స్ లేస్తారా? నిన్ను కాదన్నా, భాస్కర్ ని అడుగుతున్నా, నువ్వు సొల్లన్నా. వేసిన హుక్ స్టెప్ ని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే వేశాడంట. భాస్కర్ వేసిన డాన్స్ ని చూసి చిరంజీవి గారు షాక్ అయిపోయారంట. రే పాపం రా, యాజ్ డీజ్ వేసాడంటావేంట్రా? అది హుక్ స్టెప్పే, కానీ ఇది ఎర్రు హుక్ స్టెప్. మొన్న జరిగిన ప్రభాస్ అనుష్కల పెళ్లిలో హీరోలు హీరోయిన్లు ఏం చేశారో చూద్దాం. మొత్తానికి ప్రభాస్ అనుష్కకి పెళ్లి అయిపోయిందంటావు. అమ్మయ్యా, ఇప్పటికి మీకు అర్థమైంది సార్. చాలా మంది ఏఐ వచ్చిన తర్వాత జాబులు ఉంటాయా ఓడతాయా అని టెన్షన్ తో బతుకుతున్నారు. కానీ వీడు మాత్రం సెలబ్రిటీస్ కి పెళ్లిళ్ళు చేస్తూ బ్రోకర్ పని చేసుకుని బతుకుతున్నాడు. జరిగిన ప్రభాస్ అనుష్కల పెళ్లిలో హీరోలు హీరోయిన్లు ఏం చేశారో చూద్దాం. ఈ రీల్ ఎవరికైనా కనబడితే పొరపాటును కూడా ఈ విషయం ప్రభాస్ కి తెలుసా అని మాత్రం కమెంట్ చేయకండి. ఎందుకంటే అనుష్కకు కూడా తెలియదంట. ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు కలిసి వంటలు వండారు. అలాగే నాగార్జున గారు నాని గారు కలిపి పీగలుదారు. అలాగే మహేష్ బాబు గారు వెంకటేష్ గారు కొత్త పంచలు వేసుకొని తిరిగారు. అలాగే బాలకృష్ణ గారు ఏకంగా బ్యాండ్ వేలమే వాయిస్తున్నారు. అల్లు అర్జున్ గారు అలాగే రవితేజ గారు కలిసి డాన్స్ చేశారు. గోపీచంద్ గారు వంటలు వడ్డిస్తున్నారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి భోజనం చేశారు. తర్వాత వచ్చేసి హీరోయిన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా డాన్స్ చేశారు. అలాగే ప్రభాస్ అనుష్కల పెళ్లి కూడా జరిగిపోయింది. శుభమస్తు. ఈ పెళ్లి క్యాసెట్ ఏదో పూర్తిగా ప్లే చేయొచ్చు కదా బ్రో. అంటే వాళ్ళు తాగి పడేసిన గ్లాసులు తిని పడేసిన ఆకులు నువ్వు ఏరుతున్నట్టు కూడా చూపించుంటే ఎంతో కొంత ఇది నిజమని నమ్మేవాళ్ళం. వామ్మో చిరంజీవి గారు వాళ్ళ సొంత తమ్ముని ఇలా కొట్టి బయటకైతే వెళ్ళగొడతాడని నేనైతే అసలు అనుకోలేదు. చిరంజీవి గారు సొంత తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ నాగబాబు అనుకోకండి, ఈయన వేరు. జరిగిందంటే చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు స్వామిరావుని అయితే ఇష్టం వచ్చినట్లు స్వామిరావుని ఈయన ఎప్పుడు పుట్టాడు? అయితే వెళ్ళగొట్టాడంట. ఎందుకంటే ఆయన చెప్పినట్లయితే వినడం లేదంటే రికార్డింగ్ డాన్స్ అయితే చేస్తున్నాడంట. రావు గారు అయితే అన్నయ్య నా డబ్బులు అయితే నేను సంపాదించుకుంటా, నా కళ్ళ మీద నేను నిలబడతానని అయితే చెప్పాడంట. నేను రికార్డింగ్ డాన్స్ చేసుకొని బతుకుతానని అయితే చెప్పాడంట. అబ్బా, స్వామిరావు చాలా గ్రేట్ కదా. చిరంజీవి గారి మీద అస్సలు డిపెండ్ అవట్లా. ముఖ్యంగా చిరంజీవి గారి నుంచి ఏ హెల్ప్ తీసుకోవట్లే, జస్ట్ ఆయన స్టెప్స్ మాత్రమే తీసుకుంటున్నాడు కదా. అరే ఎవరేం చేస్తారో చెయ్యని, నాకుంది బేటే నా పని. దీంతో చిరంజీవి గారికి అయితే చాలా కోపం వచ్చి ఆయన అయితే కొట్టి ఇంటి నుంచి అయితే బయటికి గంటేశాడంట. ఇంతకీ చిరంజీవి గారు చేసింది తప్ప కరెక్టా మీరే చెప్పండి. అంత కూల్ గా అడుగుతావేంటి బ్రో? చిరంజీవి గారు చేసింది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే కొట్టాల్సింది స్వామిరావును కాదు, నిన్ను. రామ్ చరణ్ గారికి వాళ్ళ తమ్ముడు చరణ్ సాయి గారికి ఎందుకు రోజు కొట్లాడే? ఒకడేమో సాయి చరణ్ అంటాడు, ఇంకోడేమో భాస్కర్ అంటాడు, నువ్వేమో చరణ్ సాయి అంటున్నావు. అసలు డూప్లికేట్ కే పుట్టిన డూప్లికేట్ లా ఉన్నాడు వీడు. రామ్ చరణ్ తమ్ముడేంట్రా? గట్టిగా మాట్లాడితే స్వామిరావుకి కొడుకులా కూడా లేడు కదరా. అరే ఎవరేం చేస్తారో చెయ్యని, నాకుంది బేటే నా పని. జరుగుతున్నా తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒకరోజు చిరంజీవి గారు అయితే ఏమన్నారంటే, చరణ్ సాయి నీకైతే ఆస్తి అయితే ఏమి ఇవ్వను, ఎందుకంటే నువ్వు మన కుటుంబం కోసం ఏమీ చేయడం లేదు, సినిమాల్లోకి కూడా రావడం లేదు, నువ్వు వర్క్ కూడా చాలా డిలే చేస్తున్నావు అని ఇట్లయితే చెప్పాడంట. దాంతో మన చరణ్ సాయి గారు అయితే చాలా భయపడి నాకు ₹1 ఆస్తి కూడా ఇవ్వలేమని డైలీ రామ్ చరణ్ గారితో అయితే నువ్వైతే పెట్టుకుంటున్నా. కావాలంటే నీకు మచిలీపట్నంలో ఉన్న 2 ఇస్తరాకుల ఫ్యాక్టరీ నీ పేరు మీద రాజస్థాన్ చరణ్ సాయి గారికి అయితే రామ్ చరణ్ గారు అయితే చెప్పారంట. ఎవరైనా సొంత తమ్ముడికి ఇలా చేస్తారా చెప్పండి. ఏంటన్నా ఇస్తరాకుల ఫ్యాక్టరీయా? మొన్నేమో రాజశేఖర్ గారికి గోటీల ఫ్యాక్టరీ, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ అన్నావు. రామ్ పోతినేనికి కురుకురే ఫ్యాక్టరీ అన్నావు. శ్రీకాంత్ గారికి బొగ్గుల ఫ్యాక్టరీ అన్నావు. నాగరాజ్ గారికి అదే నాగార్జున గారికి బాసన్ల ఫ్యాక్టరీ అన్నావు. అసలు వీళ్ళు టాలీవుడ్ యాక్టర్సా లేదంటే కూలోళ్ళరా? కనీసం వాళ్ళు చేసిన సినిమాల్లో కూడా ఇలాంటి ఫ్యాక్టరీలు లేవు కదరా.
సుమా గారి కొడుకు చిన్నవాడైనా తన అమ్మకి గుణపాఠం నేర్పించాడు. అయితే రీసెంట్ గా సుమా గారి కొడుకు ఒక ఫంక్షన్ లో 10 రూపాయల వాటర్ బాటిల్ అయితే తాగాడంట. అప్పుడు సుమా గారు తన కొడుకుతో నువ్వు 10 రూపాయల వాటర్ బాటిల్ ఎందుకు తాగుతున్నావు, అందరి ముందర మనం పరువు పోతుందని చెప్పిందంట. అప్పుడు సుమా గారి కొడుకు పరువు అనేది మన క్యారెక్టర్ లో ఉంటుంది కానీ మనం తాగే వాటర్ బాటిల్ లో కాదని తన అమ్మకి బుద్ధి వచ్చేలా చేశాడంట. ఇలా సగం సగం మాటలు చెప్పకండ్రా. ఇంతకీ సుమక్కకి బుద్ధి వచ్చేలాగా వాళ్ళ కొడుకు ఏం చేశాడో అది మాత్రం చెప్పలేదు వీడు. సర్లే, ఈ విషయం సుమక్కకి తెలిసిందనుకో, అదే 10 రూపాయల వాటర్ బాటిల్ నీ దగ్గరికి తీసుకొచ్చి ఏం చేయదు పోకిరిలో ఈ డైలాగ్ చెప్పుద్ది అంతే. ఇందా పట్టు కోట ఇది వెళ్ళిపోద్ది లోపల. అయితే మీకు తెలుసా ఒరే ఏంట్రా సౌండ్, జీలో గోటీలు ఇరుక్కుపోయినట్టు. ప్రకాష్ రాజ్ గారు నెలకు చికెన్ కర్ర అమ్ముతూ ఎంత సంపాదిస్తున్నారు? అయితే ప్రకాష్ రాజ్ గారు రోజుకి చికెన్ కర్ర అమ్ముతూ రాజశేఖర్ కోటిల వ్యాపారం కంటే నెలకి 300 కోట్లు అయితే సంపాదిస్తున్నారంట. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్ వెంబడే ప్రకాష్ రాజ్ గారు ఇంటికి టన్నుల గోళీలు గిఫ్ట్ గా ఇచ్చారంట. రాజశేఖర్ గారు పంపించిన బహుమానం చూసి ప్రకాష్ రాజ్ గారు తట్టుకోలేక రాజశేఖర్ గారి 2 గోళీలకి అయితే నమస్కరించాడంట. అసలు ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఆ గొంతేంటి? తారు రోడ్డు మీద రేకు డబ్బా వేసి గీకితే వచ్చే సౌండ్ కంటే వరస్ట్ గా ఉంది. ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఎవరు ఏ బిజినెస్ చేసినా అందులో రాజశేఖర్ గారు గోటీల బిజినెస్ లో కామన్ అయిపోయింది. ఈ విషయం రాజశేఖర్ గారికి తెలిసిందనుకో, బలవంతంగా నీ 2 గోటీలు పీకేస్తాడు. అప్పుడు నువ్వు స్టార్టింగ్ లో అన్నావే అలా అంటావు. అయితే మీకు తెలుసా వీళ్ళ గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా నేరం అవుతుంది. కాకపోతే సెలబ్రిటీస్ మారుతారు, వాళ్ళ బిజినెస్లు మారుతాయి అంతే. వీళ్ళు చేసే పత్యాపారం మాత్రం మారదు. ఇప్పటి వరకు మీరు విన్న ఈ వాయిస్ ని మాత్రం గుర్తుంచుకోండి, నెక్స్ట్ ఒక రీల్ ప్లే అవుతుంది. కండక్టర్ నిర్లక్ష్యం వల్ల పాపం అమాయకుల ప్రాణాలు పోతాయని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంతకీ మ్యాటర్ ఏం జరిగిందో తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి నిజంగానే మతిపోతుంది. అయితే మొన్న ఆర్టీసీ బస్ మేడ్చల్ నుంచి వస్తుందంట, కానీ కండక్టర్ మాత్రం నిద్రపోతూ ఉన్నాడంట. డ్రైవర్ కండక్టర్ చూస్తున్నాడేమో అని అలాగే వెళ్తున్నాడంట. కానీ కండక్టర్ నిద్రపోయిన విషయం డ్రైవర్ కి తెలియక అలాగే వెళ్తున్నాడంట. ఆ వెళ్లే దారిలో టిప్పర్ వచ్చి రాంగ్ రూట్ లో వచ్చి బస్సుని గుద్దేసిందంట. దీంతో బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోయినా కూడా కండక్టర్ ఒక్కడు బ్రతికాడంట. ఇప్పటి వరకు వీడు సెలబ్రిటీస్ మీద ఎలాంటి వీడియోలు చేసినా అందరూ కామెడీగానే తీసుకున్నారు. కానీ ఇదే అదునుగా చూసుకుని ఈ రీచ్ కుక్క ఈసారి రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ మీద పిచ్చి జోకులేస్తున్నాడు. ఈ వీడియో చూసిన చాలా మంది ఏమనుకుంటారు, అరే వీడెప్పుడు సొల్లే చెప్తాడు, ఇప్పుడు కూడా ఏదో ఒక సొల్లు స్టోరీ చెప్పాడు అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, కండక్టర్ గాడి లేజీనెస్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినరా చిచ్చి అని తిడతారు. ఇక్కడ అసలు విషయం ఇంకోటి ఉంది మామ. నిజానికి ఈ కండక్టర్ విజయనగరం జిల్లా శృంగవరపు కోట అనే డిపోకి చెందిన ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి డ్యూటీలోనే చనిపోయారు. బస్ లో ఉన్న పాసెంజర్స్ ఎవరు చనిపోలేదు. అసలు విషయం తెలుసుకోకుండా అందులోనూ చనిపోయిన వ్యక్తి గురించి నెగిటివ్ గా వీడియో పెట్టడం ఎంతవరకు కరెక్టరా లుచ్చా? ఈ వీడియో చూడగానే నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే అసలు విషయం తెలుసుకోకుండా ఇది ఒక కామెడీ వీడియో అనుకుని 64K లైక్స్ కొట్టారు మామ. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కామెడీ చేయొచ్చు కానీ అబద్ధాలు చెప్పి మరీ నవ్వించాల్సిన అవసరం లేదు. వాడికి కావాల్సింది రీచే. వన్స్ రీచ్ వచ్చిన తర్వాత వాడు నిజాలు చెప్పినా సరే జనాలు నమ్మరు, పిచ్చోళ్ళు అయిపోతారు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సో వాడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కాదు, మీరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మావా. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్లోని మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. నేను ఇంకా సండే వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.